గైస్ ఆల్రెడీ ద ఫాల్ గై రివ్యూ అలానే గాజిల్లా -1 రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిపోయింది. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అయితే ఇవాల్టి వీడియోలోని గాజిల్లా -1 ఫిల్మ్ లో జరిగిన స్టోరీతో పాటు ఈ ఫిల్మ్ లో చూపించిన గాజిల్లా స్టోరీకి మాన్స్టర్స్ లో ఉన్న గాజిల్లా స్టోరీకి తేడాతో పాటు ఫిల్మ్ ఎండింగ్ లో వచ్చే డౌట్స్, సీక్వెల్ కి వదిలిన ఆ క్లిఫ్ హ్యాంగర్స్ కి పార్ట్ 2 ఏ విధంగా కంటిన్యూ అవబోతుందనే డౌట్స్ అనేవి మనకే కాదు ఫారినర్స్ కి కూడా డౌట్స్ గానే మిగిలిపోయాయి. వాటి గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైరెక్టర్ కూడా దాని గురించి రివీల్ చేశారు. సో ఇది నా సొంతంగా ప్రిడిక్ట్ చేయట్లేదు పార్ట్ 2 గురించి. దాంతో పాటు ఈ ఫిలిం మీరు చూసినా సరే కొన్ని పార్ట్స్ మధ్యలో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందన్నమాట స్టోరీకి సంబంధించి. దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఈ టైమ్ లైన్ అనేది 1945 వరల్డ్ వార్ 2 టైమ్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. షికిషిమా అనే ఒక కమికాజీ ఫైటర్ పైలట్ అయితే మాత్రం తన ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే తన ల్యాండ్ కి తన బేస్ కి తిరిగి వెళ్లి ల్యాండ్ అవుతాడు. అక్కడ మెకానిక్స్ అబ్జర్వ్ చేసేది తన ఎయిర్ క్రాఫ్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. తను యుద్ధం నుండి బ్రతికి బయటపడడానికి ఇలాంటి దొంగదారి ఎంచుకున్నాడని చెప్పి రిలీజ్ అవుతారు. ఇంకొంతమంది అయితే సపోర్ట్ చేస్తారు, ఎలానో యుద్ధం మనం ఓడిపోవాల్సిందే, నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిదని. అయితే ఆ రోజు నైట్ ఆ ఐలాండ్ దగ్గరికి ఒక పెద్ద మాన్స్టర్ వస్తుందన్నమాట. డైనోసార్ లా ఉంటూ వాళ్ళందరి మీద కూడా అటాక్ చేస్తుందన్నమాట. బట్ అక్కడున్న కొంతమంది లోకల్స్ ఆల్రెడీ ఈ మాన్స్టర్ ని చూసినట్టు దాన్ని గొజిరాగా పిలుస్తున్నట్టయితే మాత్రం వాళ్ళ క్రూ మెంబర్ లో ఒకడు అంటాడనమాట. అదే జపాన్ వాళ్ళకి గొజిరా అండ్ ప్రపంచం అంతా కూడా గాజిల్లా. సో మొత్తానికి గాజిల్లా ఈ యూనివర్స్ లో అదే ఈ ప్రపంచంలో ఎలా క్రియేట్ అయింది, అక్కడికి సడన్ గా ఎలా వచ్చింది అనే డౌట్స్ చాలా మందికి క్లారిటీగా అర్థం కాదు. ఆర్జిన్ ప్రకారం అయితే జాపనీస్ ఫిల్మ్ లోని గాజిల్లా ఒక నెగిటివ్ రోల్ అనమాట. మాన్స్టర్స్ లోని హీరోగా గాడ్ గా మార్చినప్పటికీ ఆ ప్రీవియస్ ఫస్ట్ జాపనీస్ వాళ్ళు తీసిన ఈ గాజిల్లా ఫిల్మ్ నుండి కూడా ఆర్జిన్ లో అయితే మాత్రం న్యూక్లియర్ వార్ తర్వాత న్యూక్లియర్ బాంబ్ వల్ల క్రియేట్ అయిన ఒక క్రియేచర్ గా ఈ స్టోరీ ఉంటుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే 1945 లోనే ఈ మాన్స్టర్ క్రియేట్ అయింది న్యూక్లియర్ బాంబ్ వలన. లేదంటే అది ఒక నార్మల్ రెప్టైల్ లాంటిది. సో ఆ న్యూక్లియర్ రేడియేషన్ బాంబ్ ఎఫెక్ట్స్ వలన మ్యూటేట్ అయ్యి అంత పెద్ద జాయింట్ క్రియేచర్ లాగా మారుతుంది. 1998 లో హాలీవుడ్ రీమేక్ చేసిన గాజిల్లా ఫిల్మ్ లో అయితే మాత్రం అది ఒక బల్లి. సో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ల వలన అది అంత పెద్ద జాయింట్ క్రియేచర్ లాగా మారింది. బట్ ఈ ఫిల్మ్ లో ఈ టాపిక్ ఎక్కువగా డిస్కస్ చేయరు కానీ దీనికి రేడియేషన్ గానీ ఆ అటామిక్ బ్రెత్ గానీ అందువల్లనే క్రియేట్ అవుతుంది అనమాట. కాకపోతే ఫిల్మ్ లోని ఆ క్రూ మెంబర్ మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే వరల్డ్ వార్ 2 అప్పుడే అయి ఉండాలి. కాకపోతే అంతకు ముందే లోకల్స్ కొంతమంది ఈ సముద్రం డీప్ నుండి వచ్చే ఈ జాయింట్ క్రియేచర్ చాలా మంది చూశారు, దానికి గొజిరాగా పేరు పెట్టారని కూడా చెప్పాడు. అలానే గాజిల్లా మొదటిసారి ఎపియర్ అయినప్పుడు కొద్దిగా ఆ డైనోసార్ లాగే వంగి నడుస్తుంది అనమాట. అది పూర్తిగా ఎవాల్వ్ అవ్వలేదు, ఒక స్మాల్ బేబీ లాంటిది అనుకోవచ్చు, ఇంకా నార్మల్ స్టేజ్ లో ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్న మెకానిక్స్ లోని టచిబానా అయితే మాత్రం షికిషిమాకి నీ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర నుండి ఆ గాజిల్లాని షూట్ చేయి, అప్పుడే చచ్చిపోతుంది, మనం బ్రతకచ్చు అని చెప్తాడు. బట్ దాన్ని అంత దగ్గర నుండి చూసిన తర్వాత షివర్ అయిపోయి షూట్ చేయకుండా వదిలేస్తాడు. దాంతో వాళ్ళ క్రూ మెంబర్స్ అందరినీ కూడా చంపేస్తుంది. ఓన్లీ ప్రొటాగనిస్ట్ షికిషిమా అలానే ఆ మెకానిక్ టచిబానా మాత్రమే సర్వైవ్ అవుతారు. బట్ టచిబానా కాల్ కి కొద్దిగా ఇంజూర్ అవుతుంది అనమాట. నీ వల్లనే వీళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పి బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ యుద్ధం మధ్యలోని పిరిగి వాళ్ళ పారిపోయి వచ్చేసాను, ఇప్పుడు వీళ్ళందరి చావుకి కూడా కారణమయ్యాను అనే గిల్ట్ షికిషిమాకి ఉంటుంది. అది జీవితాంతం గుర్తుండాలి అన్నట్టు వాళ్ళ ఫొటోస్ అయితే మాత్రం టచిబానా అతని దగ్గర వదిలేసి వెళ్తాడు. అయితే ఈ గాజిల్లా ఎపిడెన్స్ గురించి సీక్రెట్ గానే ఉంచుతారు గవర్నమెంట్ జపానీస్ వాళ్ళు. ఆ ఐలాండ్ లో జరిగింది అమెరికన్స్ యొక్క అటాక్ అని చెప్పి ఆ మాన్స్టర్ గురించి సీక్రెట్ గా ఉంచేస్తారు. యుద్ధంలో ఓడిపోయి వచ్చినట్టు నేబర్స్ కూడా తనని కొద్దిగా బ్యాడ్ గానే చూస్తారు. అలానే తన వాళ్ళందరినీ కూడా కోల్పోతాడు షికిషిమా. అప్పటి తను బజార్ లో ఉంటున్నప్పుడు నోరికో అనే ఒక అమ్మాయి దొంగగా పారిపోతూ తన చేతిలో ఉన్న పాపనైతే మాత్రం షికిషిమాకి అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత ఆమె కూడా షికిషిమాతో పాటు ఇంటికి వచ్చేసి, షికిషిమా ఒప్పుకోడు, కాకపోతే ఎయిర్ రైడ్స్ లో మా ఫ్యామిలీ అందరూ కూడా కోల్పోయారు, అలానే ఈ పాప కూడా నా సొంతం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా కోల్పోయారు, నేను అడాప్ట్ చేసుకున్నానని చెప్తుంది. సో దాంతో షికిషిమా యొక్క ఫ్యామిలీ కూడా ఎయిర్ రైడ్స్ లో చనిపోయారు కాబట్టి కొద్దిగా అలా ఉంచేస్తాడు వాళ్ళని. ఆ పాపని పెంచడంలోని తన నేబర్ సుమికో కొద్దిగా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అప్పుడు 1 ఇయర్ తర్వాత 1946 లోని న్యూక్లియర్ ఫిజన్ టెస్ట్ అయితే మాత్రం ఆ క్రియేచర్ మీద సముద్రంలోని మళ్ళీ ఒకసారి చేస్తారు. దాంతో ఆ మాన్స్టర్ చనిపోవడం కాదు, ఇంకాస్త మ్యూటేట్ అయ్యి ఇంకాస్త సైజ్ పెంచుకొని ఇంకాస్త దృఢంగా పవర్స్ పెరిగేలాగా మారుతుంది. సో స్టార్టింగ్ ఎలా అపీర్ అయిందో మనకి క్లియర్ గా చూపించినప్పటికీ ఆల్రెడీ చాలా జాపనీస్ ఫిలిమ్స్ లో చూసేశారు, అదే ఫాలో అవ్వాలని చెప్పి వదిలేశారేమో. బట్ ఇది అంత పెద్ద సైజ్ లోకి ఎలా మ్యూటేట్ అయింది అనే దానికి కారణం అయితే చూపించారు. అలా 1 ఇయర్ తర్వాత ఆ టెస్ట్ తో పాటు షికిషిమాకి ఒక జాబ్ కూడా దొరుకుతుంది. వరల్డ్ వార్ 2 కోసం నేవీ వాళ్ళు సముద్రంలో పెట్టిన మైన్స్ ని డిస్పోజ్ చేసే మైన్ స్వీపర్ జాబ్ దొరుకుతుంది అనమాట. అలా 1 ఇయర్ లోని పూర్ స్టేజ్ నుండి కొద్దిగా సెటిల్ అయ్యే స్టేజ్ వరకు డబ్బులు సంపాదిస్తాడు. కాకపోతే నోరికోని మాత్రం పెళ్లి చేసుకోడు, వాళ్ళిద్దరికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఆ పాప ఎకికో 2 ఇయర్స్ పెద్ద అవుతుంది అనమాట. సో వాళ్ళ క్రూ మెంబర్స్ ని ఇంటికి పిలుస్తాడు. సో నేనైతే మ్యారేజ్ చేసుకోలేదని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక రోజు ఆమె కూడా నేను జాబ్ కి వెళ్ళాలి, ఆల్రెడీ 2 ఇయర్స్ నీ మీద డిపెండ్ అయ్యాను కదా, నేను కూడా సొంతంగా నిలబడే టైం వచ్చిందని చెప్పి జాబ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది.
అలా టైం లైన్ 1947 కి వెళ్తుంది. అయితే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు చేసిన న్యూక్లియర్ టెస్టుల వలన ఆ గాడ్జిలా మ్యూటెడ్ అయిన విషయం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ యుఎస్ఎస్ రెడ్ షిప్ ని ధ్వంసం చేసేసి చాలా షిప్స్ ని సముద్రంలోనే ధ్వంసం చేసేసింది. అలానే జపాన్ దగ్గరలోకి వెళ్తున్నట్టు కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే సోవియట్ యూనియన్ తోటి అప్పుడు వాళ్ళకు ఉన్న టెన్షన్స్ వలన ఎలాంటి హెల్ప్ కూడా చేయలేమని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఇప్పటికే జపాన్ అయితే వరల్డ్ వార్ 2 వల్ల చాలా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ నుండి ఇంకా కోలుకోలేదు. అప్పుడు ఈ గాడ్జిలా లాంటి ఈ మాన్స్టర్ ని ఎదుర్కొనే అంత టెక్నాలజీ గానీ పవర్ గానీ వాళ్ళ దగ్గర ఉండదు అప్పట్లో. బట్ అమెరికా టెక్నాలజీ ఉంటే కొద్దిగా యూజ్ అయ్యేది. ఎనీవే ఆల్రెడీ వరల్డ్ వార్ 2 వల్ల జపాన్ అయితే గ్రౌండ్ లెవెల్లోకి అంటే 0 లెవెల్లోకి పడిపోయింది. ఇప్పుడు ఈ మాన్స్టర్ అటాక్ చేస్తే -1 లెవెల్లోకి దిగజారిపోతుంది. అందుకని ఈ ఫిల్మ్ టైటిల్ గాడ్జిలా -1 గా పెట్టారు. అలా ఒకసారి షిక్షిమా క్రూ మెంబర్స్ అందరూ కలిసి ఒగజావరా ఐలాండ్స్ వైపు వెళ్తున్నప్పుడైతే మాత్రం అక్కడ ఒక పెద్ద షిప్ ధ్వంసం అయిపోయినట్టు చూస్తారు. దాంతో పాటు సముద్రంలో కూడా ఇదివరకే షిక్షిమా ఐలాండ్ లో ఉంటున్నప్పుడు ఏ విధంగా మార్పులు జరిగాయో అలాంటి మాన్స్టర్ వస్తుందా అనే వైబ్ ఆ మార్పులు అయితే మాత్రం సముద్రంలోని షిక్షిమాకి కనిపిస్తాయి. గాడ్జిలా హెవీ రేడియేషన్ ఉంటుంది కదా, అందువల్లనే దాని దగ్గరలో ఉండే చాలా డెడ్ ఫిషెస్ అయితే మాత్రం పైకి తేలుతాయి. వెంటనే గాడ్జిలా ఎపిర్ అయ్యి ఒక పెద్ద షిప్ ని ధ్వంసం చేసేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న మైండ్స్ తో అయితే మాత్రం దాన్ని నాశనం చేద్దాం అనుకుంటారు. బట్ అదేమీ కూడా వర్క్ అవ్వదు. మళ్ళీ తన ఫేస్ బయటకు వస్తుంది అనమాట. ఈసారి డైరెక్ట్ గా మైండ్ దాని నోట్లోకి వదిలేద్దామని కూడా ప్రయత్నిస్తారు. ఇంజురీ అయితే అవుతుంది కానీ వెంటనే హీలింగ్ పవర్స్ తోటి రీజనరేట్ అయిపోతుంది. మాన్స్టర్స్ లో గాడ్జిలాకి ఈ విధంగా గాయమైనట్టు మనకి ఎక్కడా కూడా చూపించరు. బట్ ఒకవేళ ఈ -1 ఫిల్మ్ లో చూపించిన దాని ప్రకారం రీజనరేషన్ ఎబిలిటీస్ తో పాటు ఈ గాడ్జిలాని చంపాల్సిన ట్రిక్ ఏంటంటే డైరెక్ట్ గా బాడీలోకి మైండ్ వెళ్లి పేలితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా అటాక్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా ఉందన్నమాట. హీలింగ్ పవర్స్ వర్క్ అవడం కష్టం అన్నట్టు. బట్ గాడ్జిలా హెవీగా మ్యూటెడ్ అయినట్టు దానిలో చాలా మార్పులు వస్తూ డైరెక్ట్ గా స్టాండ్ అయ్యే పొజిషన్ కి కూడా నించుంటుంది. మొదటిసారి రిపీట్ అయినట్టు మాత్రం కొద్దిగా వంగి నడుస్తుంది డైనోసార్ లాగా. అయితే దా హెవీ క్రూజర్ షిప్ గాడ్జిలా మీద అటాక్ చేస్తారనమాట. గాడ్జిలా వెళ్లి వాళ్ళని ఆ షిప్ ని నాశనం చేయడం మాత్రమే కాదు, తన హీట్ రేని రిలీజ్ చేసి మొత్తం దారుణంగా డిస్ట్రాయ్ చేస్తుంది. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ లోని హీట్ రే గా మెన్షన్ చేస్తారు, అటామిక్ బ్రెత్ అంటారు. బట్ అటామిక్ బ్రెత్ కన్నా ఈ గాడ్జిలా రిలీజ్ చేసే హీట్ రే ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద డిస్ట్రక్షన్ కి కారణమయ్యేలాగా కూడా ఫిల్మ్స్ లో చూపిస్తున్నారు. ఆ హెవీ క్రూజర్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత గాడ్జిలా నుండి వెళ్ళిపోతుంది. వీళ్ళైతే గాయాలతోటి కొద్దిగా ఇంటికి వెళ్తారు. బట్ అప్పుడే నొరికో ఈ పని చేయడమే నాకు ఇష్టం లేదు, మళ్ళీ ఇలా గాయాలు ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతున్నప్పుడు నేను బ్రతికుండాల్సిన వాడినే కాదు అని చెప్పి తన లైఫ్ లో చేసిన తప్పుల గురించి మొత్తాన్ని చెప్తాడు. అలానే తను 2 సార్లు చూసిన గాడ్జిలా గురించి కూడా చెప్తాడు అనమాట. అయితే నొరికో మాత్రం లైట్ తీసుకోమని కొద్దిగా మూవ్ అవనమని చెప్తుంది. బట్ ఆ తర్వాతి రోజే గాడ్జిలా జపాన్ సిటీలోకి ఎంటర్ అవడానికి వచ్చేస్తుంది అనమాట. నొరికో పని చేయబోయే గిన్జా సిటీ వైపే గాడ్జిలా వెళ్తున్నట్టు న్యూస్ వినగానే షిక్షిమా వెంటనే అటువైపు వెళ్తాడు. దరిద్రం ఏంటంటే నొరికో వర్క్ వెళ్తున్న టైంలోనే గాడ్జిలా అక్కడికి ఎపిర్ అవడం మాత్రమే కాదు, నొరికో మీదనే అటాక్ చేస్తుంది. బట్ ఆ అటాక్ లోని నొరికో కొద్దిగా బతికి బయటపడుతుంది అనమాట. సో గాడ్జిలా ఫుల్ సైజ్ లోకి మారిన తర్వాత మనకి ఈ ఫిల్మ్ లో చూపించిన హైట్ అయితే మాత్రం 164 ఫీట్. అదే మాన్స్టర్స్ లో ఉండే గాడ్జిలా అయితే ఆల్మోస్ట్ 400 ఫీట్ దగ్గరలో ఉంటుంది. అంటే ఈ గాడ్జిలా కన్నా మాన్స్టర్స్ లో ఉండే గాడ్జిలా దీనికన్నా 2 టైమ్స్ కన్నా ఎక్కువ శాతం ఎక్కువ హైట్ లో ఉంటుంది. బట్ దీని స్పెషల్ ఎబిలిటీ ఏంటో కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే నొరికోని మొత్తానికి షిక్షిమా మీటే సేవ్ చేస్తాడు. సో ఆ గాడ్జిలా మీదకి అటాక్ చేయగానే అదైతే మాత్రం హీట్ ట్రైన్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మాన్స్టర్స్ లోని అటామిక్ బ్రెత్ ఏ విధంగా సేమ్ కలర్ లో ఉంటుంది కదా, సేమ్ అదే స్టైల్లోని దాని తోక నుండి వస్తున్నప్పుడు దీని హీట్ రే క్రియేట్ చేసిన డిస్ట్రక్షన్ నాశనం అనేది మాన్స్టర్స్ లో గాడ్జిలా అటామిక్ బ్రెత్ కన్నా చాలా రెట్లు హెవీ అన్నట్టు. ఎంత పెద్ద దారుణం మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. దాని సైజ్ ఎక్కువ, కాకపోతే ఇది ఒకే ఒక షాట్ మొత్తం మటాష్. కాకపోతే దీని హీట్ రే రిలీజ్ చేయడానికి తీసుకునే టైం కొద్దిగా ఎక్కువ అనుకుంటా. పోతే ఇక్కడ మొత్తానికి ఈ డిస్ట్రాక్షన్ లోని నోరికో కూడా చనిపోయినట్టే ఎగిరిపోతుంది అనమాట. సో వెంటనే షిక్షిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తనకు సంబంధించిన వాళ్ళు చనిపోతున్నారు, తను మాత్రం మిగిలిపోతున్నాడు అనే బాధతో అయితే మాత్రం గాడ్జిలా వైపు కోపంగా చూస్తాడు, ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అన్నట్టు. బట్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దీని హీట్ రే వలన అక్కడ క్రియేట్ అయిన యాసిడ్ రైన్, దాంతో పాటు ఆ రేడియేషన్ లెవెల్స్ కూడా హెవీగా ఇంక్రీజ్ అయిపోతాయి. మొత్తం సిటీ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆల్రెడీ 0 స్టేజ్ లో ఉన్న జపాన్ -1 కి పడిపోయినట్టు జరుగుతుంది. సో ఇక్కడ మొత్తానికి నోరికో చనిపోయిందని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. సో షిక్షిమా క్రూ మెంబర్ అయిన కెన్జీ అయితే మాత్రం గవర్నమెంట్ చేసే పనులకి అలిసిపోయి తనైతే మాత్రం ఒకప్పుడు నేవల్ ఇంజనీర్ అనమాట. సో ఆయన అయితే ఈ గాడ్జిలాని చంపడానికి ఒక కొత్త ట్రిక్ ని చెప్తాడు. గాడ్జిలా సౌండ్ వేవ్స్ తోటి అండర్ వాటర్ లోని ఒక ట్రాప్ ని ఫిక్స్ చేసి గాడ్జిలా ఆ ట్రాప్ లోకి రాగానే వీళ్ళు ఫ్రియోన్ ట్యాంక్స్ తో దాన్ని సరౌండ్ చేసి అండర్ వాటర్ లోకి వెళ్లేలాగా ప్లాన్ చేస్తే ఆ అండర్ వాటర్ ప్రెషర్ ద్వారానే అది నాశనం అవుతుందని చెప్పి ఒక ప్లాన్ వేస్తారు. అలా కూడా దానికి ప్రెషర్ ఎఫెక్ట్ పడకపోతే ఫ్రియోన్ ట్యాంక్స్ కి వాళ్ళు ఒక బెలూన్స్ ని సెట్ చేసి పెడతారు అనమాట. దాని ద్వారా డీకంప్రెషన్ ద్వారా అయినా సరే అది పైకి వచ్చినప్పుడు చనిపోవచ్చు అని కూడా ప్లాన్ వేస్తారు. దాంతో అది చనిపోయిందో లేదో కూడా క్లియర్ గా చూడొచ్చు. కాకపోతే కొంతమంది నేవీ వెటరన్స్ దీనిలో పాల్గొనడానికి రిస్క్ అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ కొంతమంది జాయిన్ అవుతారు. బట్ షిక్షిమా రివెంజ్ గురించి మరొక ప్లాన్ వేస్తాడు. గాడ్జిలా లోపలికి వెళ్లి డైరెక్ట్ గా బాంబ్ ని డెటోనేట్ చేస్తే డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉందని ఇందాక చెప్పాను కదా, అందువల్లనే తనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వండి, నేను ఈ విధంగా ప్లాన్ చేస్తా, అది ఒక సూసైడ్ లాంటిదే, డైరెక్ట్ గా దాని లోపలికి వెళ్ళడం అన్నా కూడా ఫిక్స్ అయిపోతాడు.
సో J7W షెండెన్ అనే ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటుంది, దాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఆ ప్రాబ్లమ్స్ రిపేర్ చేయడానికి టచిబానే పర్ఫెక్ట్ అని చెప్పి షిక్షిమా టచిబానా ఇంది వరకే పనిచేసిన ప్లేసెస్ కి అయితే మాత్రం తను ట్రిగర్ అయ్యే లాంటి పోస్టులను సెండ్ చేస్తాడు. అతను ట్రిగర్ అయ్యి మొత్తానికి ట్రాప్ లో చిక్కుంటాడు. బట్ మొదటైతే ఒప్పుకోడు, ఆ తర్వాత మొత్తానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. టచిబానా మొత్తం రిపేర్ చేసి తను సూసైడ్ లో చనిపోకూడదు, బ్రతికుండాలని చెప్పి ఒక ఎజెక్టర్ ని కూడా పెడతాడు. కాకపోతే తను చనిపోవడానికి ఫిక్స్ అయినట్టు తన నైబర్ సుమికోకి అయితే మాత్రం డబ్బులు ఇచ్చేసి తన కూతుర్ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. గాజిల్లా మొత్తానికి ముందు ట్రాప్ లోకి రాదనమాట, గ్రౌండ్ లోనే ఉంటుంది. బట్ మొత్తానికి అయితే శిక్షిమయే దాన్ని వాటర్ లోకి వచ్చేలాగా చేస్తాడనమాట. మొత్తానికి వాళ్ళు అనుకున్న ప్లాన్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా ప్లాన్ 1 సక్సెస్ అవుతుంది. బట్ ప్లాన్ బిలోని అది బ్రతికుందా లేదా అని చెప్పి తిరిగి చూడడానికి, దాంతోపాటు డికంప్రెస్ చేయడానికి పైకి లాగుతున్నప్పుడు అయితే మాత్రం వీళ్ళ షిప్ సపోర్ట్ సరిపోదు. కాకపోతే వీళ్ళు ఇంతకు ముందు కొంతమంది క్రూ మెంబర్స్ అయితే మాత్రం దీనిలో పాల్గొనకూడదు, కొంతమంది యంగ్ ఉన్నారు, వాళ్ళు ఇంజురీ ఉన్నారని చెప్పి అబాండన్ చేస్తారు కదా, వాళ్ళే వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. బట్ గాజిల్లాకి ఆ ప్రెషర్ ద్వారా చాలా గాయాలు జరిగినప్పటికీ కూడా స్కారీగా ఇంకా పవర్ఫుల్ గానే కనిపిస్తుంటుంది. సడన్ గా హీట్ రిలీజ్ చేస్తున్న టైంలో శిక్షిమ అయితే మాత్రం డైరెక్ట్ గా దాని లోపలికి ఎయిర్ క్రాఫ్ట్ తో వెళ్ళిపోయినప్పటికీ ఎజెక్టర్ ద్వారా ఎస్కేప్ అవుతాడు. ఆ విధంగా గాజిల్లా మొత్తానికి నాశనం అయిపోతుంది అనమాట. కాకపోతే దాని రేడియేషన్ లో అయితే మాత్రం సముద్రం అడుగు భాగంలోకి వెళ్తూ ఇంకా రీజనరేట్ అవుతున్నట్టు ఉంటుంది. దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పటికే చాలా మంది చావుకి తనే కారణం అన్నట్టు పిరికివాడు అనే గిల్ట్ లో ఉంటున్న శిక్షిమ హీరోగా మారిపోతాడు. అయితే తనకి పోస్ట్ వస్తుందన్నమాట. ఆ టెలిగ్రామ్ లో అయితే మాత్రం నోరికో ఇంకా బ్రతికున్నట్టు తన హాస్పిటల్ కి వెళ్లి నోరికోని మీట్ అవుతాడు. కానీ తన నెక్ దగ్గర అయితే మాత్రం మీరు ఆ బ్లాక్ కలర్ ది అబ్జర్వ్ చేశారా, గాజిల్లా లూర్ లాగా. అయితే అది గాజిల్లా సెల్స్ అని చెప్పి డైరెక్టర్ కన్ఫర్మ్ చేశారు. అయితే సీక్వెల్ లోని అప్కమింగ్ పార్ట్ లోని మనకి ఇంకొక మాన్స్టర్ తోటి గాజిల్లా ఫైట్ చేయబోయే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే గాజిల్లా సెల్స్ ఓన్లీ నోరికో దగ్గరే ఉన్నాయని మనం చెప్పలేం. చాలా మంది హ్యూమన్స్ లో కూడా, బ్రతికి ఉన్న వాళ్ళలో లేదా చనిపోయిన వాళ్ళలో కూడా ఉన్నాయేమో మనకు తెలియదు. ఈవెన్ డెడ్ బాడీస్ లోని ఆ సెల్స్ ఉన్నా సరే ఆ హ్యూమన్ బాడీస్ అనేవి పెద్ద మాన్స్టర్ లాగా ఎవాల్వ్ అయ్యేలాగా గాజిల్లా వర్సెస్ బియోలాంటీలో అయితే మాత్రం బియోలాంటీ యొక్క ఆరిజిన్ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ థిరీ ఇప్పుడు నోరికో మీద కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంది. మేబీ తను కూడా ఒక హ్యూమన్ కైజు లాగా అప్కమింగ్ గా ఎవాల్వ్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ గాజిల్లా సెల్స్ అని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఆ బియోలాంటీని ఫైట్ లోని స్పేస్ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి స్పేస్ గాజిల్లాగా మారిన ఓల్డ్ థిరీస్ కూడా ఇప్పుడు నోరికో మీద వర్క్ అవుతున్నాయి అనమాట. దాని అర్థం స్పేస్ గాజిల్లాస్ కూడా అప్కమింగ్ గా ఈ గాజిల్లా సెల్స్ ద్వారానే క్రియేట్ అయ్యే విధంగా కూడా అప్కమింగ్ పార్ట్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విలన్స్ ఎవాల్వ్ అయ్యే టైంలోనే గాజిల్లా ఈ మిగిలి ఉన్న లోర్ కూడా రీజనరేట్ అయ్యి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా, వచ్చి ఆ విలన్స్ ని ఎదుర్కొనే విధంగా. చెప్పాలంటే గాజిల్లా కూడా విలనే, కాకపోతే ఆ విలన్ నుండి యాంటీ హీరోగా మెల్లిగా ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో ఏ విధంగా మార్చారో ఇప్పుడు జనరేషన్ లో కూడా ఎలా మారుస్తారో మరి చూడాలి. ఆల్రెడీ చూసేసిన స్టోరీస్ నే నార్మల్ పొటెన్షియల్ ఉన్న పార్ట్ 1 నే టకాషి యమజాకి గారు ఈ రేంజ్ లో తీశారంటే అప్కమింగ్ గా దాన్ని యూజ్ చేసుకుంటే మాన్స్టర్స్ ని జాపనీస్ వాళ్ళు క్రాస్ చేసేసి కొద్దిగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ట్రెండ్ ని రీక్రియేట్ చేసే విధంగా. సో మరి మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను గాజిల్లా 1 యొక్క స్టోరీ, ఎండింగ్ అండ్ పార్ట్ 2 ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి. పార్ట్ 1 బడ్జెట్ కేవలం 12 to 15 మిలియన్స్ బడ్జెట్, అంటే 150 crore దగ్గరలోని. బట్ పార్ట్ 2 పెంచొచ్చు బడ్జెట్ ని, అవుట్పుట్ ని. సో ఈ ఫిల్మ్ చూసిన మీ ఫ్రెండ్స్ లోని గాజిల్లా ఫ్యాన్స్ లోని మాన్స్టర్స్ ఫ్యాన్స్ ఉన్నా సరే ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.